రాయచోటి కలెక్టరేట్ ఎదుట వాహనాల యాజమానులు ధర్నా చేపట్టారు. వీరికి మద్దతు తెలిపిన సిపిఐ నాయకులు. సార్వత్రిక ఎన్నికల్లో అధికారుల కోసం కార్లు బస్సులు నడిపిన యాజమానులకు సుమారు ₹1,00,00,000 వరకు బకాయి పెట్టిన ప్రభుత్వం. గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ 2018 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన నీరు చెట్టు పనులకు నేడు కూటమి ప్రభుత్వంలో 236 కోట్ల బిల్లులు చెల్లించింది ప్రభుత్వం. రాత్రింబవళ్లు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీస్ అధికారులతో బెదిరించి వాహనాలు సరఫరా చేసిన యాజమానులకు బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. రాయచోటి కలెక్టరేట్ ఎదుట వాహనాల యాజమానులు ధర్నా చేపట్టారు. 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో దాదాపు 42 మంది వెహికల్స్ ఎన్నికల విధులకు సంబంధించిన దాంట్లో వారు రాత్రింబవళ్లు వెహికల్స్ నడిపారు. వారికి సంబంధించినటువంటి బిల్లులు 3 మాసాలై నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపు 60 రోజులు గడుస్తా ఉన్నా ఇంతవరకు వారికి రావాల్సినటువంటి వెహికల్ బకాయిలు చెల్లించినటువంటి వైనం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కనీసం అలా రోజువారీ పనిచేస్తే తప్ప వారి జీవనం గడవనటువంటి స్థితిలో ఇక్కడటువంటి వాళ్ళంతా కూడా వెహికల్స్ వాళ్ళంతా ఉన్నారు. మరి అలాంటి వారికి 3 మాసాలుగా బిల్లు చెల్లించకపోవడం ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వారికి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తా ఉన్నాం. ప్రస్తుతం కొత్తగా వచ్చేటువంటి జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి స్పెషల్ ఫండ్స్ నుంచైనా సరే ఆ ఫండ్స్ రిలీజ్ చేసి ముందు వారి వెహికల్ బిల్లులు చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇది ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా దారుణమైన విషయం. రాత్రింబవళ్లు వెహికల్ నడిపారు. వాళ్ళేంది మీరు కావాలన్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళు మీరు బలవంతంగా పోలీసుల ద్వారా కూడా వెహికల్ పెడతావా చస్తావా అని బెదిరిస్తే కూడా మీకు వెహికల్స్ నడిపితే మరి వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం ఇంతకంటే దుర్మార్గం చేతగాంతరం మరొకట్లేదు. కాబట్టి తక్షణం వారి బిల్లులు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే అంశం పైన జిల్లా కలెక్టర్ గారు స్పందించకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి అదేవిధంగా కొత్తగా ఎలక్ట్ అయినటువంటి నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 2018లో నీరు చెట్టుకు బిల్లులు పెండింగ్ లో ఉంటే 236 కోట్లు మీరు రిలీజ్ చేసుకున్నారు. అంటే ఎవరు అధికారంలోకి వచ్చే వాళ్ళ బిల్లులు చేసుకుంటారు తప్ప మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేయడానికి, ఎమ్మెల్యేలు చేయడానికి, ఎంపీ చేయడానికి మీ అధికార యంత్రాంగం సక్రమంగా డ్యూటీ చేయడానికి వాళ్ళు రాత్రింబవళ్లు కార్లు నడిపితే వారి కార్లకు కావాల్సిన బాడిగలు మీరు ఇవ్వరా అని చెప్పేసి మరి తక్షణం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా వారి పక్షాన ఈ జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.